ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు తెలుగు లోగిలలో పండగ వాతావరణం సంతరించుకుంటుంది. ఇందులో భాగంగానే మంకమ్మతోట రాజీవ్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు ఆషాఢ మాస గోరింటాకు సంబరాలను అత్యంత ఉత్సాహంగా వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో మహిళలు సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా వినూత్న రీతిలో కార్యక్రమాలు నిర్వహించారు. పసుపు కుంకుమలతో సుందరంగా అలంకరించిన రోకలను ఒక చోట చేర్చారు. ప్రత్యేక కుండీలో పెరిగిన గోరింటాకు మొక్క నుంచి తాజా ఆకుల్ని సేకరించి రోకలతో దంచి గోరింటాకు ముద్దను తయారు చేశారు. గోరింటాకు పూచింది కొమ్మ లేకుండా అంటూ మహిళలు పాడుతున్న సాంప్రదాయ పాటల హోరు మధ్య ఒకరి చేయి మరొకరు ఎంతో ప్రేమగా గోరింటాకును అలంకరించుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత మహిళలందరికీ గాజులు పంపిణీ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఆషాఢ మాసంతోనే పండుగలు వరుసగా ప్రారంభమవుతాయని తెలిపారు. కేవలం సాంప్రదాయమే కాకుండా గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలోని వేడి తగ్గి చేతులకు ఎటువంటి చర్మ వ్యాధులు సోకకుండా ఉంటాయని దాని ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మంకమ్మతోట రాజు డెవలప్మెంట్ కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. అందరికీ నమస్తే అండి. మేము మంకమ్మ తోటలోని రాజు డెవలప్మెంట్ కాలనీ వాసులం అందరము. ఆషాఢం అంటేనే ఆడవాళ్ళకు చాలా ఇష్టం అండి. అందులోనూ ఇప్పటి నుండి పండుగలు అవన్నీ స్టార్ట్ అవుతాయి మన సాంప్రదాయాలు. అందులో ముఖ్యంగా ఫస్ట్ ఆషాఢంలో వచ్చేది గోరింటాకు సంబరం. ఈ సంబరాలు జరుపుకుంటున్నాం మేము ఇవాళ అందరం కాలనీ వాసులం అందరం ఆడవాళ్ళం కలిసి. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ప్రతి సంవత్సరం మేము ఇలానే జరుపుకుంటాము. మా మంకమ్మ తోటలో మా ఫ్రెండ్స్తో ఆషాఢ మాస సందర్భంగా మేము గోరింట సంబరాలు చేసుకుంటున్నాం. చాలా బాగుంది. చాలా మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాము. ఇలా అందరూ పెట్టుకుంటున్నారు. ఈ ఆనవాయితీగా వచ్చింది కాబట్టి ఇలా సంబరాలు అయితే చేసుకుంటున్నాము. కొంచెం చిన్నగా పాట. గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిమలార చేత మొగ్గ తొడగింది ఎంచక్క పండిన ఎర్రని చుక్క ఎంచక్క పండిన ఎర్రని చుక్క కన్నే పేరంటానికి శ్రీరామ రక్ష కన్నే పేర